వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీ పెద్దలు ప్రత్యేకించి ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు దిగొస్తున్న పరిస్థితుంది. స్వయంగా నిన్నటి దాకా చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి ఈవెన్ ఆయన అరెస్ట్ అయినా కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకున్న బీజేపీ అధిష్టానం ఈరోజు చంద్రబాబును దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఈరోజు టీడీపీతో పొత్తులు పెట్టుకొని మరి రేపటి ఎన్నికలను ఫేస్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున ఏపీ మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కోసం అమిత్ షా అండ్ మోడీ 1000 మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే చంద్రబాబుతో పొత్తులు పెట్టుకుని రేపటి ఏపీ ఎన్నికల్లో కలిసి నడవాల్సిందే అన్న నిశ్చయాభిప్రాయానికి అయితే వచ్చినట్టు తెలుస్తోంది. సో అసలు ఎందుకు ఈ రోజున అటు మోడీ కానీ షా కానీ టీడీపీ పొత్తుల విషయంలో అంత స్టబ్బోరన్గా ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇక్కడ చూసినట్లయితే కూడా నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్న బీజేపీ అధిష్టానం ఆలోచనలో ఎందుకు మార్పు వచ్చింది? అమిత్ షా లాంటి వాళ్ళు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి ఎందుకు పిలిపించుకుంటూ ఉన్నారు? ఈరోజు ఇన్ని మెట్లు దిగి చంద్రబాబు నాయుడుతో పొత్తుల కోసం వాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు? నిజంగా రాష్ట్రంలో టీడీపీ అవసరాన్ని వాళ్ళు గుర్తించారా, లేకుంటే ఎన్డీఏలో తమకు ఒక నమ్మకమైన మిత్రపక్షంగా టీడీపీ ఉండాలని భావిస్తూ ఉన్నారా? అసలు బీజేపీకి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో క్షవరం అయ్యాకే వివరం తెలిసి వచ్చిందన్న విమర్శలు ఎందుకు వ్యక్తమవుతూ ఉన్నాయి? ఈ రోజును చూసినట్లయితే కూడా ఓవరాల్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని స్వయంగా ఫోన్ చేసి మరీ పిలిపించుకొని అమిత్ షా పొత్తుల కోసం చర్చలు జరిపారో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రశ్నలన్నీ కూడా చాలా ఆసక్తిని కూడా రేకెత్తిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలని గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను కూడా అవే ఈ రోజున ఈనాటి పరిస్థితులకు దారితీసాయన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చర్చించాలి. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా చాలాసార్లు మనం హైలైట్ చేసుకున్నాం బీజేపీ అండ్ టీడీపీ మధ్య జాతీయ స్థాయిలో ఏ సంబంధాలు ఉండేటివి అనేది. అది కూడా వాజ్పేయి హయాంలో, అందుకని అంతకుముందు ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు హయాం దాకా ఆ స్థాయిలో బీజేపీ నేతలతోనూ బీజేపీ అగ్రనేతలతోనూ ఇప్పటికీ అద్వానీ లాంటి ఒక వెటరన్ లీడర్స్ లైక్ ఉమాభారతి, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి నేతలతోనూ చంద్రబాబు నాయుడికి ఆ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు ఆయన ఎన్టీఆర్తో సహా. ఇక పర్టికులర్లీ అండ్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా 2014 తర్వాత పరిణామాలను ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. ఆ రోజు ఎన్డీఏని బలోపేతం చేసే క్రమంలో ప్రధాన అభ్యర్థిగా మోడీ ఫోకస్ అవుతూ వచ్చారు. అండ్ దెన్ మోడీని బీజేపీ నేతలు కూడా ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే మోడీ ఎన్డీఏలోకి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న సిచ్యువేషన్లో మిగతా రాష్ట్రాలతో కంపేర్ కావాలంటే జాతీయ స్థాయిలో ఒక పార్టీతో పొత్తులు అవసరమని కూడా చంద్రబాబు నాయుడు భావించారు. బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. అధికారాన్ని కూడా హస్తగతం చేసుకోగలిగారు ఆ రోజున. అటు కేంద్రంలో మోడీ, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంలు పీఎంలు అయ్యారు. పదవులను కూడా పంచుకోవడం కూడా జరిగింది. ఈ పరిణామాలన్నిటి తర్వాత 2 ఏళ్ల పాటు వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలే కొనసాగుతూ వచ్చాయి. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా ఏపీకి రావాల్సిన అంశాల మీద మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు లైట్ తీసుకోవడం ప్రారంభించారో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడికి మోడీకి మధ్య విభేదాలు తారస్థాయికి వెళ్తూ వచ్చాయి. ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు చేసిన దీక్షలు అయితే ఉన్నాయో ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఆ తర్వాత రోజుల్లో ఇవి మోడీ అండ్ చంద్రబాబు నాయుడు మధ్య ఒక కాన్ఫ్లిక్ట్కి అయితే దారితీశాయనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు విరమించుకున్న పరిస్థితి, ఇక్కడ మంత్రులు కూడా బీజేపీ మంత్రులు రాజీనామా చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఎన్నికల ప్రచారం సమయానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ఈగోస్ కానీ, ఆధిపత్య పోరు కానీ, విభజన హామీల కేంద్రంగా స్టార్ట్ అయిన ఫైట్ కానీ ఒక పీక్స్కి అయితే వెళ్ళింది. ఎన్నికల సమయానికి ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు మోడీ భార్యను ఉద్దేశించి కామెంట్స్ చేస్తే అండ్ మోడీ లోకేష్ను ఉద్దేశించి కూడా కామెంట్ చేయడం జరిగింది, బాబుకా బేటా అని చెప్పేసి. సో అలా ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అధికారికంగా టీడీపీ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ వ్యాక్యూమ్లోకి వైసీపీ వెళ్లడంలో సక్సెస్ అయింది. లైక్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ ఒక లైజనింగ్ కావచ్చు. సో ఆ రోజున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం కావచ్చు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన తీరు మాత్రం అటు కేసీఆర్ని కూడా హర్ట్ చేసింది. సో కేసీఆర్ కూడా ఆ ఫలితాల తర్వాత 2018 ముందస్తు ఎన్నికల ఫలితాల తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడిని ఆయన పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. ఆ రిటర్న్ గిఫ్ట్ను అమలు చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ అందించిన ఆ రిటర్న్ గిఫ్ట్ ఏదో కాదు, 2019 ఎన్నికల్లో అటు బీజేపీతో కలిసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే. ఆ విమర్శ ఇప్పటికీ అటు బీజేపీ మీద అండ్ దెన్ ఏదైతే కేసీఆర్ మీద కూడా ఉంటూ వచ్చింది. ఇప్పటికీ టీడీపీ ఆ దిశగానే వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చింది. అయితే 23 స్థానాలకే గత ఎన్నికల్లో పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా సైలెంట్ అవుతూ వచ్చారు. బీజేపీని టార్గెట్ చేసే కంటే ఎక్కువగా రాష్ట్రం మీద ఆయన ఫోకస్ పెట్టున్నారు. విభజన హామీలు మొదలుకొని ప్రతి అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే తన ప్రతిపక్ష హోదాను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఎన్డీఏ దేశవ్యాప్తంగా బలహీనపడుతున్న పరిస్థితుల్లో ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ కూడా దూరం అవుతున్న సిచ్యువేషన్లో ఈ రోజున చాలా సీరియస్గా అమిత్ షా కానీ మోడీ కానీ ఈరోజు ఎన్డీఏ బలోపేతం మీద ముందుగా వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఇంకోవైపు చూసినట్లయితే ఇండియా కూటమిని అటు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు
పూర్తి స్థాయిలో లీడ్ చేసే ప్రయత్నం చేయడం కానీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, మమతా లాంటి వాళ్ళు దూరం జరుగుతూ దగ్గరవుతూ ఉన్నప్పటికీ, నితీష్ లాంటి వాళ్ళు ఇదే దారిలో ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి ఒక క్లారిటీ వస్తుందని ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియా కూటమిని నల్లిఫై చేయాలన్నా అండ్ దెన్ ఎన్డీఏని బలోపేతం చేయాలన్నా గతంలో తమకి సాలిడ్ మిత్రపక్షాలుగా ఉన్న నేతలందరినీ కలుపుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. దానిలో భాగంగానే ఈ రోజున పలు రాష్ట్రాల్లో సర్వేలు కూడా చేయించుకుంటూ ఉన్నారు. అయితే అటు కర్ణాటకలో అండ్ దెన్ తెలంగాణలో బీజేపీ చేసిన ఒక ప్రయోగం అయితే ఒక విఫల ప్రయోగంగా మిగిలింది. అందుకే ఈ రోజున ఏపీ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఏపీకి సంబంధించి అమిత్ షా అండ్కో అనేక సర్వేలు కూడా చేయించుకున్న పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ జనసేన ఏదైతే జనసేన టీడీపీ కూటమి కలిసి రేపటి ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాయన్న అంచనాలు అన్ని సర్వేలు వస్తున్నాయి 99.9%. ఇలాంటి సిచ్యువేషన్లో అటు అమిత్ షా లాంటి వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే ఫలితం వెల్లడవుతూ వస్తుంది. అందుకే ఈరోజు టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నిక వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితులు అమిత్ షా అండ్ మోడీకి ఏర్పడ్డాయని మనం చెప్పుకోవాలి. అయితే ఇది దాదాపు ఇప్పుడు పొత్తుల గురించి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా గతంలో ఈ 4.5 ఏళ్ల కాలంలో బీజేపీ నేతలు నిజంగానే టీడీపీ వైపు చూస్తూ వచ్చారు. అయితే వాళ్ళని కలుపుకోవాలా లేకుంటే లైట్ తీసుకోవాలన్న మీమాంస అయితే వాళ్ళలో ఉందనే చెప్పుకోవాలి. కానీ ఏదైతే కర్ర వెరగకుండా పావు చావకుండా అన్న రీతిలో టీడీపీతోని సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఎక్కడ ఇప్పటిదాకా బీజేపీ అగ్రనేతలు ఎవరూ కూడా పొత్తుల గురించి టీడీపీతో పొత్తుల గురించి అయితే మాట్లాడలేదు. అలా అని తమతో పొత్తుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీతో కలిసినా వాళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్తో కూడా డిఫర్ కాలేదు. మధ్య మార్గంగా పవన్ కళ్యాణ్ని పెట్టి టీడీపీతో పొత్తులు దిశగా కూడా అడుగులేస్తూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకా ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఇంక 2 నెలల సమయం మాత్రమే ఉంది. నోటిఫికేషన్ కూడా వెలువడే సమయం కూడా దగ్గరికి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ టీడీపీతో పొత్తుల కోసం చాలా హరి అవుతూ ఉన్నారు. స్వయంగా అమిత్ షానే ఫోన్ చేసి చంద్రబాబు నాయుడిని పిలిపించుకున్నారు. ఈరోజు కేవలం మిగతా అందరూ సోషల్ మీడియాలోని అండ్ దెన్ ఏదైతే మామూలు జనరల్ మీడియాలోని నేషనల్ మీడియాలోని చర్చ జరుగుతున్నట్లు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల ఇంకో అంశం మనం పక్కన పెడితే ఎన్నికల సమయంలో ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ఉన్న ఒక వ్యక్తి, జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి హోంమంత్రి అమిత్ షాను, అది కూడా బీజేపీలో నెంబర్ 2గా చెప్పబడుతున్న అమిత్ షాను కలిశారంటేనే అది రాజకీయ కారణాలు అనేది చిన్నపిల్లలకైనా అర్థమవుతోంది. సో ఈ క్రమంలోనే ఈరోజు కేవలం పొత్తుల కోసమే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. సో పొత్తుల గురించి అమిత్ షా మాట్లాడారు. టీడీపీతో కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన చంద్రబాబు నాయుడుకి వివరించడం కానీ, సో రాష్ట్రానికి రావాల్సిన కొన్ని హామీలు కానీ, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి కొన్ని బీజేపీ తీసుకోవాల్సిన కొన్ని చర్యలకు సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్గా బీజేపీ నేతలకు చెప్పినట్లయితే కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కొన్ని ఊహాగానాలు కానీ అది నిజమైన కావచ్చు. సో ఇలా అది స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పాలి ఏం అడిగారు అమిత్ షాని అనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు బీజేపీ నేతలు ఇన్ని రోజులు ఎందుకు టీడీపీతో పొత్తుల కోసం వెయిట్ చేశారు? ఇప్పటికైనా వాళ్ళకి క్షవరం అయ్యాకే పూర్తిగా వివరం తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డితో అనధికారికంగా బీజేపీ నేతలు చేతులు కలిపారు, అటు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఈ స్కీమ్లో భాగస్వామ్యమైన పరిస్థితి ఉంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం అయ్యారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అటు బీజేపీ కానీ ఇటు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డికి అటు ఆర్థిక అండదండలు కానీ మిగతా విషయాల్లో పుష్కలంగా సహాయపడ్డారు అనేది. ఇక అప్పటి నుంచి మనం చూస్తే రాష్ట్రంలో అనేక రకాల సంక్షోభాలు ఎదుర్కొంటూ వచ్చింది ఏపీ. ప్రత్యేకంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన పరిస్థితి ఉంది. అయినా ఇక్కడికి వచ్చి ఢిల్లీలో కమెంట్లు చేయడం, ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని హత్తుకోవడం లాంటి పరిణామాలు బీజేపీ కేంద్ర మంత్రులు కూడా చేస్తూనే వచ్చారు. ఇక అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానానికి సంబంధించి అనేక విమర్శలు వచ్చాయి. లైక్ ఆయన రివర్స్ టెండరింగ్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీశారనే విమర్శలు వచ్చినా బీజేపీ అగ్రనేతలు ఎక్కడ ఆయన పాలన కళ్ళెం వేసే ప్రయత్నం చేయలేదు. ఇక అనేక అంశాల్లో స్వయంగా మోడీనే వచ్చి పవిత్రమైన మట్టి నీళ్లు తీసుకొచ్చి స్వయంగా ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు. మహిళలంతా రోడ్డెక్కి తమ రోదన వినిపించినా ఎక్కడా మోడీ అండుకో పట్టించుకున్న పాపానైతే పోలేదు ఈ 4.5 ఏళ్ల నుంచి. ఇక ఇదే కాదు చాలా అంశాల్లో ఇక వివేకానంద మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించేందుకు ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా వైఎస్ సునీత ఏ స్థాయిలో కష్టపడిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ అరెస్ట్కి కూడా ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు అడ్డుపడ్డారన్న విమర్శలు వచ్చాయి. ఇక వీటన్నిటికన్నా ఒక అల్టిమేట్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఆయన్ని అపోనెంట్గా టీడీపీ చూస్తాం వల్ల ఈ విమర్శలు అనేది మనం పక్కన పెట్టినట్లయితే పర్టికులర్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడిని 52 రోజుల పాటు జైలుకే జగన్మోహన్ రెడ్డి పరిమితం చేయడం, అటు కోర్టుల చుట్టూ టీడీపీ నేతలు లోకేష్ మొదలుకొని నేతలంతా తిరుగుతున్నా ఎక్కడ ఒక క్లారిటీ రాకపోవడం, 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడిని ఒక గదిలో బంధించారన్న ఒక సెంటిమెంట్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు రియలైజ్ అయ్యి లోకేష్ని పిలిపించుకున్నప్పటికీ అప్పటికే ఈ ఇష్యూ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా బీజేపీకి మారింది. ఇక్కడ ఒక్కటి మనం చెప్పుకోవాల్సింది హైలైట్ చేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దాని వెనుక బీజేపీ ఉందనే ప్రచారం డే 1 నుంచి జరుగుతూ వస్తుంది. దీన్ని ఎండార్స్ చేసేలా అటు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నారు, అండ్ దెన్ సోము వీర్రాజు లాంటి వాళ్ళు అధ్యక్షుడిగా ఉన్నారు.
వాళ్ళ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు ప్రభుత్వ వైఫల్యాలను పక్కన పెట్టి. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి స్కీమ్లో భాగమే అన్న చర్చ కూడా జరిగింది. అందుకే బీజేపీ ఎక్కడ ఇప్పటిదాకా 100 కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పరిస్థితి అయితే లేదు. ఒక బద్వేలు నుంచి ఒక ఆత్మకూరు ఉప ఎన్నిక దాకా తీసుకున్న జనసేన పొత్తుల్లో ఉన్న బీజేపీకి ఆ స్థాయిలో ఫాయిదా వచ్చిన పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వేస్తున్న అడుగులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఉన్నాయనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ. ఆ విమర్శలను పక్కన పెట్టేందుకే పురంధరేశ్వర్ లాంటి వాళ్ళతో ఒక ప్రయోగం చేసినా ఆ స్థాయిలో బీజేపీకి ఇక్కడ సీట్లు వచ్చి ఓట్లు వచ్చే పరిస్థితి లేదన్నది వాస్తవం ఏపీలో. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పు కూడా బీజేపీ ఖాతాలోనే పడుతూ వస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నా బీజేపీ నేతలు పట్టించుకోలేదన్న ఒక విమర్శ, రివర్స్ టెండరింగ్ పేరుతో పాలన వెనక్కి తీసుకెళ్లినా బీజేపీ కేంద్రం దోబూచులాడుతోందని ఒక విమర్శ, కాగ్ లాంటివి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధానాల మీద అక్షంతలు వేసిన బీజేపీ అగ్రనేతలు చూస్తూ ఉండిపోయారనేది ఒక వార్త అయితే, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఇన్ని రోజులు బయట ఉన్నా మోడీ అంశ ఆయన్ని పట్టించుకోలేదనేది ఇంకో విమర్శ. ఇక అనేక రకాల మొన్నటికి మొన్న చూసినట్లయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఆఖరి నిమిషంలో అవినాష్ రెడ్డిని తప్పించిన విధంగా వాళ్ళు చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఒకే ఫోల్డ్లో ఉన్నారనే వాదనను కూడా నిజం చేశాయి. అనేక సార్లు నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కూడా మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డిది తండ్రి కొడుకుల సంబంధం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు చాలాసార్లు. ఇవన్నీ కూడా జనంలో అలాంటి ఒక మెసేజ్నే తీసుకెళ్ళి అందుకే ఈ రోజున కాంగ్రెస్ మీద విభజన చేసిందని ఎంత కోపంతో ఉందో, కట్టుబట్టలతో కాంగ్రెస్ మిగిల్చిందని ఎంత కోపం ఉందో, అదే స్థాయిలో బీజేపీ ఆ కట్టుబట్టలను కూడా తీసుకెళ్తుందన్న కోపంలో ఉన్నారు ఏపీ ప్రజలు. ఇప్పుడిప్పుడే పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు వచ్చి దాన్ని నలిఫై చేసే ప్రయత్నం చేస్తున్నా బట్ ఎన్నికల్లోపు బీజేపీని కొత్తగా జనాలు ఆదరించే సిచ్యువేషన్ లేదన్నది వాస్తవం. ఈ రోజున ఏపీ ఎన్నికల్లో ఏపీ రాజకీయ సమీకరణాల్లో బీజేపీ అంత త్వరగా ఫిట్ కాలేదన్నది వాస్తవం. అయితే ఇవన్నీ గ్రహించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి చేస్తున్న తప్పులన్నీ కూడా ఈరోజు బీజేపీ మోస్తూనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేవలం బేర్ చేసిన కారణంగా అంటే తమ రాజకీయ అవసరాల కోసము అటు రాజ్యసభలోని ఇటు లోక్సభలోని మెజారిటీ స్థాయిలో వైసీపీకి ఎమ్మెల్యే ఉన్న కారణంగానో ఎంపీలు ఉన్న కారణంగానో ఈరోజు బీజేపీ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని బేర్ చేస్తూ వచ్చింది. బట్ బేర్ చేసిన కారణంగానే ఎలాగైతే దుర్యోధన్ని బేర్ చేసి భీష్ముడు శిక్షకు గురయ్యారో కురుక్షేత్ర సంగ్రామంలో, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ మోడీ అండ్ షా ఖాతాలోనే పడుతూ వచ్చాయి. ఆ స్థాయిలో రాష్ట్రంలో చిన్నపిల్లలను అడిగినా ఇదే సమాధానం చెప్తూ ఉంటారు ఏపీ రాజకీయాల్లో. సో అలాంటి సిచ్యువేషను అల్టిమేట్గా పురంధరేశ్వరుడు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా వీటిని ఒక్కొక్క ఇష్యూని అమిత్ షాకి కానీ మోడీకి కానీ ఆమె వివరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇక అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఈ అంశం కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నెట్టా పాలిటిక్స్తో అరెస్ట్ చేసినా బీజేపీ పెద్దలు ఏం చేస్తున్నారు కనీసం ఖండించకుండా అని, అందుకే ఆయన హడావిడిగా లోకేష్ని పిలిపించుకున్నారు త్రూ పురంధరేశ్వరితోని. సో ఇవన్నీ కూడా డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా, ఇవన్నీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగానే ఉంటూ వచ్చాయి. ఎట్టకేలకు వాళ్ళు చేయించుకున్న సర్వేలు కావచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కావచ్చు, తమతో ఇన్ని రోజులు తమ ఫోల్డ్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు మీ పొత్తులు అవసరం లేదు టీడీపీతోనే కలిసి నడుస్తానన్న ఒక విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజున బీజేపీ నేతలను కళ్ళు తెరిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఎన్డీఏని మరోసారి బలోపేతం చేసిన బాధ్యత కూడా వీళ్ళ మీద పడింది. అందుకే ఈరోజు ఒక నమ్మకమైన మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపేందుకు అమిత్ షా లాంటి వాళ్ళు అనేక మెట్లు దిగొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే బీజేపీకి ఈ 4.5 ఏళ్లలో క్షౌరం అయ్యాకే వివరం తెలిసిన పరిస్థితులు అయితే ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ వస్తున్నాయి. మరి టీడీపీతో కలిసి నడవాలనుకుంటున్న బీజేపీ ముందు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే ఎక్కడెక్కడ బీజేపీ పోటీ చేస్తుంది అనేది, బీజేపీ బలం ఎంత ఉంది అనే అంశాలు పక్కన పెడితే బీజేపీ రాష్ట్ర ప్రజలకు మాత్రం ప్రత్యేకించి ఏపీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలకు సమాధానాలు అయితే మాత్రం ఎన్నో ఉన్నాయనుకోవాలి. మరి ఈ విషయంలో టీడీపీ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఎంతవరకు ఏపీ ప్రజలను కానీ అటు తమ పార్టీ క్యాడర్ని కానీ కన్విన్స్ చేస్తారనేది మనం చూడాలి. ఓవరాల్గా మాత్రం ఈ పొత్తులు కానీ ఈ సమీకరణాలు ఈ రోజున అటు చంద్రబాబు అండ్ దెన్ పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీని రాష్ట్రంలో ఎటువైపు లీడ్ చేస్తాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.